మీరు ఒక డైలాగ్ రైటర్గా ఉన్నారు. సో మీ స్కిల్స్ అన్నవి ఈ బుక్ రాయటంలో మెయిన్గా యూజ్ అయినాయి అని అంటారా? డెఫినెట్గా అంటే ఇది తమిళ్ బుక్ కదా, తెలుగులో రాసినప్పుడు కొన్ని అర్థం కాని విషయాలు ఉంటాయి. బట్ ఏంటంటే నేను సినిమాలు చేయడం వల్ల, ఎక్కువ రాయడం వల్ల నాకు ఇది ట్రాన్స్లేట్ చేయడం ఈజీ అయింది. ఓకే. నెక్స్ట్ ఏదైనా సినిమా అంటే ఒక రాయడం అంటే రాయడమే ఇంపార్టెంట్ కాదు, దాన్ని ఈజీగా ఆడియన్స్కి ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఎలా ఈజీగా ఎక్కించాలి. ఇప్పుడు ఒక జనరల్గా పూర్వం కన్నా ఇప్పుడు ఏమైందంటే కొంచెం బుక్స్ పట్ల కొంచెం ఇంట్రెస్ట్ తగ్గింది జనాలకి. సో చదవడానికి అంత ఓపిక పేషెన్సీ ఉండట్లేదు ఎవరికి. సో దాని గురించి ఇప్పుడు నేను కూడా ఈ స్క్రీన్ ప్లే గురించి ఫారిన్ బుక్స్ ఇవన్నీ ఎక్కువ చదవలేకపోవడం కారణం ఏంటంటే అవి చాలా పెద్ద బుక్స్. సో నేను కూడా చాలా సాహిత్యం తక్కువ బుక్స్ జనరల్గా ఏమవుతుంది తొందరగా చూసేస్తాం, తొందరగా చదివేస్తాం. తక్కువ బుక్స్ పేజెస్ తక్కువ ఉంటే తొందరగా చదివేస్తాం. సో నేను కూడా ఇది ఏం ఆలోచించానంటే ఎక్కువ పేజెస్ ఉండకూడదు, తక్కువ పేజెస్ ఉంటే తొందరగా ఈజీగా చదివేయచ్చు అన్న ఉద్దేశంతో తక్కువ అంటే నేను బుక్స్ చదవడం. నెక్స్ట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పారాగ్రాఫ్ ఉందనుకోండి, ఇప్పుడు ఇదంతా చదవాలన్న ఎవరికైనా ఉంటుంది అది. దానికోసం ఏం చేస్తాను, ఒరిజినల్ కానీ ఇందులో పారాగ్రాఫ్లు తగ్గించేస్తాను. ఓకే. నెక్స్ట్ కొంచెం ల్యాగ్ విషయాలన్నీ తగ్గించేస్తాం. నెక్స్ట్ టాపిక్స్ విడగొట్టాయి ఎక్కువ తక్కువ పేజెస్తో. అంటే మనం ఎక్కడి నుంచైనా బుక్ ఓపెన్ చేసి ఆ చాప్టర్ చదివి వదిలేయచ్చు 4-5 పేజీలు. ఓకే.